జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ నిహారిక బయట ఎందుకుంది? ఎందుకు టెన్షన్ గా కనపడుతుంది? లేట్ అయిందా? అంత లేట్ ఏం కాలేదులే గాని విక్కీ ఏడి? వాడిని వదిలేసి మీరొచ్చారేంటి? రావాల్సింది వాడు, కావాల్సింది వాడు కదా. వెనకేమైనా వస్తున్నాడా? మాతోనే బయలుదేరాడు, ఆఖరి నిమిషంలో ఆగిపోయాడు. పెళ్ళి పెళ్ళి అంటూ అలసిపోతున్నాడు కదా. రింగు తొడకడా? ఎందుకు ఆగిపోయాడు? అవనికి చేరుకొని తీసుకొస్తాను, ముందు మీరు వెళ్ళండి అని పంపించేశాడు. శాడిస్ట్ గాడికి అలాంటి సెంటిమెంట్స్ కూడా ఉన్నాయా? మీతో వచ్చేసుంటే బాగుండేది. మేము రమ్మంటే వస్తాడా, వద్దంటే మానేస్తాడా? కానీ వాడు అవని గురించి ఖచ్చితంగా వస్తాడు. ఈ రోజు ఎలాగైనా అవని చేత వాడికి రింగు తొడిగించి పెళ్లి పనులు మొదలయ్యేలా చేయాలి. లోపలికి వెళ్దాం రండి. వినేసిందా? అలాగే కనపడుతుంది. అంతా నాశనం అయిపోయినట్టేగా. అంతేగా మరి. మీరు ఇలాంటి వాళ్ళని అనుకోలేదా? ఇంత పని చేస్తారు అని అనుకోలేదు. ఇంకొంచెం ముందే రావచ్చు కదా పిన్ని. అత్తయ్య మావేళ్ళని పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయడానికి మీరు కూడా ఉంటే బాగుంటుంది కదా. సరే సరే సరే, ఇప్పటికైనా వచ్చారు కదా, లోపలికి రండి. ఏంటి ఏంటి అలా చూస్తున్నారు? రండి. మేము వస్తాంలేమ్మా, నువ్వు పద. ఓ, మాట్లాడుకోవాల్సిన సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? సరే సరే సరే, తొందరగా మాట్లాడుకుని వచ్చేయండి. అమ్మయ్యా, గుండాగినంత పనయింది. పిన్ని బాబాయ్ అంటే ఈ కొత్త పిలుపులేంటి? ఈ ఇంటి మేనకోడలని తెలిసిపోయిందని చెప్పాను కదా. పేపర్ వాణ్ణి, పాల వాణ్ణి కూడా వరసలతో పిలిచేస్తుంది. ఇంతకు ముందు అణిగి మణిగి ఉండేది, ఇప్పుడు రెచ్చిపోతుంది. ఈ గేమ్ ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు. వికాస్తో పెళ్ళైన తర్వాత అన్ని గేములు వాడే ఆడేస్తాడు. సాడిస్ట్ గాడు బయలుదేరి చచ్చాడో లేదో. మన దినఫలం ఈరోజు అద్భుతంగా ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. ఈ ఫోటోను మనం ఎక్కడో చూసినట్టుందే. నేను అవనిని పెళ్లి చేసుకుంటున్నాను. వాడు వీడే వాడు. బాలే దొరికాడు. వీడికో రాసి అని చెప్పి వీడి దగ్గర నుంచి ఎంతో కొంత వర్కౌట్ చేయాలి. అవని, నీ అందానికి తగ్గ చీరను తీసుకొస్తున్నాను. అద్దిరిపోయింది. నువ్వు ఈ చీర కట్టుకోవాలి, అప్పుడు మనం రింగులు మార్చుకోవాలి. హలో బ్రదర్, నన్ను గుర్తుపట్టావా? నేను అమ్మాయిల్ని తప్ప అబ్బాయిల్ని గుర్తుపెట్టుకోను. ఎందుకు? ఏదైనా దోషం ఉందా? అవన్నీ నీకు అనవసరం. నేను గుర్తుపెట్టుకోను, అంతే. అయినా నువ్వేం గుర్తుపెట్టుకునే పర్సనాలిటీ కాదుగా. నేను కూడా నీలాంటోనే బ్రదర్. నాకు ఎవరి వల్ల అయితే లాభం ఉంటుందో వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకుంటాను. ఏంటిది? 100 కనిపించట్లేదా? ఎందుకు? ఇంతకుముందు ఏ సిగ్నల్ దగ్గర 100 ఇచ్చుంటాను. అందుకే నన్ను గుర్తుపెట్టుకున్నావు. నా నుంచి నువ్వు ఇంతకు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావులే, తీసుకో. లక్ష్మీదేవిని నేను ఎప్పుడూ కాదన్ను. లాభం. చూడు బ్రదరు, నువ్వు అనుకున్నట్టు నేను బెగ్గర్ని కాదు. నీకొక భయంకరమైన రహస్యం చెప్పాలని వచ్చాను. ఏంటది? కొంచెం క్యాష్ కొట్టు. నాకు తీసుకోవడమే తప్ప ఇవ్వడం అలవాట్లేదు. 100 అడ్వాన్స్ ఇచ్చావుగా. అది అడ్వాన్స్ కాదు.
నువ్వు భిక్షగా వేసుండొచ్చు, కానీ నేను అడ్వాన్స్గానే స్వీకరించాను. నేను అర్జెంటుగా వెళ్ళాలి. నా బ్రెయిన్ తినకుండా నన్ను వదిలే. అవనికి సంబంధించిన రహస్యం చెప్పినా కూడా ఇవ్వా? అవనికి సంబంధించిందా? అక్షరాల అవనికి సంబంధించిందే. అవని గురించి ఏం తెలుసో వెంటనే చెప్పు. అవని అంటే నీకింత క్రేజీ అంటో? అవనిని చేసుకోబోయేవాణ్ణి కదా. ఆల్రెడీ పెళ్ళైపోయిందని మళ్ళీ ఎలా పెళ్లి చేసుకుంటావు? ఎందుకు కొట్టావు? తప్పుడు మాటలు మాట్లాడమంటే చంపేస్తాను. ఈరోజు నాకు అవనికి ఎంగేజ్మెంట్. అందుకే అవనికి చీర కూడా కొనుక్కొని తీసుకెళ్తున్నాను. నిజంగానే అయిపోయింది బ్రదరు. నీకు నిజం తెలియాలంటే అవని మెడలో తాళి ఉందో లేదో చూడు. పెళ్ళయిందా అని అడిగావంటే దొంగ దొరకదు. మసిపూసి మారేడుగాయని చేసేస్తారు. నువ్వే స్వయంగా అవని మెడలో తాలుందో లేదో చూడు. నేను అవనికి స్వయంగా బావని, నా మాట నమ్మాలి. ఎవరిని చేసుకుంది? అవని భర్త ఎవరు? అవన్నీ ఇక్కడెందుకు? నువ్వు అక్కడికి వెళ్తే తెలుస్తుంది కదా. అందరి ముందు మెడలో ఉన్న తాళిని తీయమని అడుగు, దొరికిపోతుంది. చాలా పెద్ద అనుమానం పెట్టావు. అనుమానం కాదు, నిజం. నన్నింత మోసం చేస్తారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.